ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకు ఒక నోటీసు, అదేవిధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్ కాదా? సమానత్వపు హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వయలేషన్ కాదా? ఇది ఉల్లంఘన కాదా? ఇక రెండవది, ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209. ఇది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండు. ఎప్పుడు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల లీకేజ్లో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి 20 నాడు 2023వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి, హైదరాబాద్ ఇంటికి పోయి సర్వ్ చేసిండు. ఎందుకు? ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం 1-209 కొడంగల్ అని ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి. కేసీఆర్ గారికి ఇంకో న్యాయం. ఇదెక్కడి సమానత్వ హక్కు? ఇదెక్కడి చట్టము? ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్ష ఎట్లా చూపిస్తున్నారు మీరు? కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని, మీ వల్ల కాదు. ఇక రెండవది, మీరు పేస్ట్ చేసిండ్రు. అంటే గోడ మీద ఆ నోటీస్ అంటించారు. గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు, ఆ పత్రికలు ఏ విధంగా ఇయ్యాలో తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు. అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి, ఎప్పుడు గోడల మీద అంటించాలి? ఒక సాక్షిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. మీ పోలీసు స్టేషన్లో చాలామంది స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్